అతన్ని విచారించింది సిట్ నిన్న. ఇవాళ అతనిచ్చిన సమాచారం ఆధారంగా మాజీ చైర్మన్ సుబ్బారెడ్డిని కూడా సిట్ విచారించబోతోంది. సిట్ ముందుకు ఆయన వెళ్తున్నారు. సో గౌతమ్ గారు, ఈ శబరిమల కానివ్వండి, తిరుమల కానివ్వండి, ఇంకో చోట కానివ్వండి, ఆలయాలు కానివ్వండి, రథాలు కానీ, ఈ ఓవరాల్గా ఎపిసోడ్స్ అన్నీ చూసుకుంటే ఏంటి వాళ్ళ మైండ్ సెట్? అంటే ఇప్పుడు మనకి సమాజంలో ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, ఆచారాలు ఉంటాయి, సంప్రదాయాలు ఉంటాయి. అది ఎవరైనా ఫాలో అవ్వాల్సిందే కదా. ఆటవిక సమాజం కాదు కదా. ఏ వైసీపీకి వర్తించదా అది? కాదండి. ఎవరున్నా గానీ మరి ఉన్నదైతే ఇది ధార్మిక క్షేత్రాలకు వెళ్ళే సమయంలో ఏ రకంగా ఉండాలి, ఏ క్షేత్రానికి వెళ్తే ఆ నామస్మరణే చేయాలి. తిరుపతి వెళ్తే గోవింద నామస్మరణే చేయాలి. జగనన్న 2.0 అని పాటలు పాడుతుంటే వెళ్ళకూడదండి. ఎందుకంటే మనకి ఎంత బాగా బిర్యానీ ఇష్టము, మనం ఎప్పుడు ఏ క్షణంలోనైనా తింటాము అన్నా గానీ టాయిలెట్ లో కూర్చొని తినలేం కదండి ఆ బిర్యానీని. అట్లాగనే ధార్మిక క్షేత్రాలకు వెళ్ళిన సమయంలో ఇలాంటివి చేయకూడదు. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అని అంటే ఈ వ్యవహారం మొత్తం ఒక పబ్లిసిటీ స్టంట్, ఒక ప్రాపగాండా క్రియేట్ చేయడానికి. ఈ రోజున సాక్షిలో నేను ఒక వార్తలు చదువుతూ ఒక వార్త చదివి నేను ఆశ్చర్యపడిపోయానండి. సిఐఏ సదస్సు జరిగిన తర్వాత అట్నుంచటే హైదరాబాద్ వెళ్ళిపోయిన చంద్రబాబు 3 రోజుల తర్వాత తిరిగి రాష్ట్రానికి వచ్చాడు. వారాంతంలో ప్రతి వారాంతం ఎందుకు హైదరాబాద్ లో ఉంటాడో తెలియట్లేదని సాక్షి ఆశ్చర్యపోతుంది. ఓకే. ఎల్లకాలం బెంగళూరు యలహంక ప్యాలెస్ లో పడేడుస్తున్న జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరు మాట్లాడుకోకూడదా? చంద్రబాబు నాయుడు వారాంతంలో ఉండే దాని గురించి వస్తుందా? అదే రకంగా వీళ్ళు ఏంటంటే దేనికైనా సరే తెగబడతారు. వాళ్ళు తప్పు చేసి దొంగ దొంగ వచ్చినట్టు అరుస్తారండి. దాంతో పాటుగా వాళ్ళకి భావి వరుసలు కానీ ఈ ప్రాంతంలో ఈ పని మాత్రమే చెయ్యాలని ఏ ఒక్కటి లేదు. అందుకని నిన్న ఆ 2.0 పోస్టర్లు అక్కడ వెలిచాయి. ఇది ఒక ప్రీ ప్లాన్ అన్నమాట. ఓకే గౌతమ్ గారు, సో మొత్తం మీద దీని మీద ఏంటంటే కఠినమైన చట్టాలు అయితే ఉండాలి. ఆ చర్యల మీద, చేష్టల మీద, ఈ పోస్టుల మీద, మాటల మీద. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక్కడ ఈ మావోయిస్టులను 5 జిల్లాల్లో 50 మందికి పైగా మావోయిస్టులు పట్టుకుని